లోపలికి రండి, కమెన్. సిగ్గుపడకుండా కూర్చోండి. సో తర్వాత ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, భయపడకండి. రాయ్ మదను, నా చెడ్డీ లేదురా. ఈ ట్రాక్ ఏంటి ఇంత కంపు కొడుతుంది? ఫోన్ వస్తుంది. హలో, అక్కడికి వచ్చాడారా? ఇటువైపు రాలేదనుకుంటానరా. రాఘవాన్ని అడిగాను, అక్కడ కూడా రాలేదట. అలాగా? నీ పక్కన ఎక్కడ ఉన్నాడేమో చూడు. ఇక్కడ కూడా రాలేదురా. రే రే, వాడి కారు లాగే ఉంది. ఒక్క నిమిషం. రే వాడే, మీరు బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. సరే. నమస్తే సార్. ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. మామా, తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను, అందులో నువ్వే హీరో. ఓకేనా? మామా థ్యాంక్స్ మామా, థ్యాంక్స్ రా. రే ఎటువంటి సబ్జెక్ట్ రా ఇది? నేను ఎటువంటి గెటప్ వేయాలరా? రే రే, నువ్వు తొందరపడకు. ఇది ఒక లవ్ సబ్జెక్ట్ రా. హీరోయిన్ కే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓ 30,000 అడ్జస్ట్ చేసావనుకో, ఇందులో నువ్వేరా హీరోవి. సరే మామా, ఈవినింగ్ ఫోన్ చేయనా? ఏదైనా గానీ త్వరగా చెప్పరా మామా. ఏంటి నీళ్ళు మరి చల్లగా ఉన్నాయి? ఇలా అయితే మనం స్నానం చేసినట్టే. సార్ ఫోన్. ఈడే. హలో హలో సార్, నేనే సార్. చెప్పు మణికంఠ. సారీ సార్, ఎవరు ఏం చేశారో నాకేం తెలియదు సార్. ఇంకా తెలియలేదా? అదే కాల్ బాయ్ అంటారు కదా. నేను విన్నాను సార్. అటువంటివి ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఇందులో నెంబర్ అవ్వాలంటే ఆన్లైన్ లో 7,000 పే చెయ్యాలి. 7,000 సార్, ఇప్పుడు చేతిలో డబ్బు లేదు. నేను ఫస్ట్ ఇది పూర్తి చేశాక డబ్బులు ఇస్తాను. సరే, నీ ఫోటో, హైట్, వెయిట్, సైజు అన్ని వాట్సాప్ లో పంపించే. ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను అందట. అన్నిటికీ తలుపుతావు. ఓకే ఓకే అంటూ గంగిరెద్దులాగా ఫోన్ పెట్టు. ఈసీఆర్ రోడ్ లో క్లయింట్ 25 to 27 ఏజ్ లో ఒక అబ్బాయిని అడుగుతున్నారు. ఓ 10 ఫోటోలు పంపి. ఓకే సార్. సార్, తాను ఫోటోను వాట్సాప్ లో పెట్టారు సార్. ఇది కూడా కలిపి పంపి. ఓకే సార్.
ఎప్పుడు చూడు పొట్ట ముందుకు పెట్టేసుకుని. పోయిన నెల 35, ఈ నెల 45 తీయాలి. ఎస్ సార్. అది ఆర్ట్ వర్క్ చెయ్యాలి. Yes, sir. అది కూడా హెవీగా ఎస్ చెయ్యాలి. సార్. ఏయ్, ఏంట్రా ఒక జిలేబీ కనపట్లేదు? అయ్యో నేను తీలేదు సార్. ఆ? ఏ, పట్టున్న ప్రయత్నం మానలేదన్నమాట. రే, ఆ కంప్లైంట్ పట్టికి ఫోన్ కొట్టు. ఎస్ సార్. అయ్యో ఇదొకటే. సార్ రింగ్ వెళ్తాను సార్. దాని వెనకాల నువ్వు కూడా పోవచ్చు కదా. అయ్యి ఇంకో ఆర్డర్ సార్. చెప్పండి సార్. ఏంటి బాబు, నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయి. కంప్లీటా? ఏమంటున్నా సార్? నీ ఎఫెక్టే సరిపోలేదట. బాగానే చేశాను సార్. ఏమైంది సార్? నువ్వేం చేస్తావంటే ఆఫీసుకు వచ్చి ఒక జిలేబీ తీసుకెళ్ళు. అలాగే సార్. అప్పుడే నీకు ఎఫెక్ట్ వస్తుంది. ఓకే సార్. దానమ్మ అక్కడ ఓకే అని ఇక్కడ ఇరికించింది. ఛే! హలో చెప్పండి సార్. అబ్బాయి, నీ టైం బాగుంది అబ్బాయి. ఒక క్లయింట్ నిన్ను ఓకే అందయ్యా. ఓకే సార్. అందంగా డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. వీడేంటి ఇక్కడ? ఏంటి చూసి చూడనట్టు వెళ్తున్నాడు? వీడికి ఇక్కడేం పని? సొంత ఇంటిలాగా ఇంత ధైర్యంగా వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదే. ఏం చేస్తున్నాడు? చాలాసేపు అయింది, మనిషే కనిపించడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అటు ఇటు దిక్కులు చూస్తూ నిలబడ్డావు. ఎవరు నువ్వు? లోపల ఫ్రెండ్. ఇక్కడ నుంచి బయలుదేరా. వెళ్ళరా. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. వాడేమో లోపలికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? హలో రేష్మి. హే చెప్పి, నిన్న నైట్ ఎలా ఉంది తనతో? నువ్వు చెప్పినట్టే సూపర్ రా. తను ఉన్నంత వరకు ఒకలా ఉండింది, ఇప్పుడే రిలాక్స్ గా ఉంది. హే, ఫస్ట్ టైం అలాగే ఉంటుంది. నాకు కూడా అలాగే ఉండింది. అంతేనే, ఇకపై అలా అంతా ఏం లేదే. ఏదో తప్పు చేస్తున్నట్టు ఉంది. హే, మొగుడే కరెక్ట్ గా ఉంటే మనం ఎందుకు ఇలా చేస్తాం? నువ్వు ఊరికి ఏదేదో ఆలోచించకు, ఓకేనా? హే, తను వచ్చిపోయింది ఎవరికి తెలియదు కదా. ఎవరికి తెలియదే, ఏజెంట్ కి తెలియకుండానే తన్ని పంపించాను. అందుకే ఎక్స్ట్రా క్యాష్ పే చేశాం కదా. నువ్వు అస్సలు భయపడొద్దు, ఏమీ కాదు. అయినా కూడా ఎందుకో ఒక మాదిరిగా ఉంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. సరే, నాకు చిన్న వర్క్ ఉంది, తర్వాత మాట్లాడతాను. సరేనే, నేను తర్వాత మాట్లాడతాను. ఏంట్రా మామా, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? కనిపించనే లేదు. నిన్న రాత్రి షూటింగ్ వెళ్ళాను రా. షూటింగా? ఎక్కడా? అదే మన వడపల్లి ఉంది కదా, అక్కడే. వడపల్లి ఎక్కడా? అక్కడ మెయిన్ రోడ్ లో రా, పాసింగ్ సీన్. ఓ, పాసింగ్ సీనా? అది కాదు, నీలాంటి వాడే ఒకడు భారతీ నగర్ లో 3వ స్ట్రీట్ లో ఒక ఇంటి లోపలికి వెళ్ళాడు. నేను నువ్వేనేమో అనుకున్నా. అది నువ్వు కాదా? వీడెక్కడికి ఎందుకు వచ్చాడు? రేయ్, చూసావా, నాకే అబద్ధం చెప్తున్నావు. చెప్పు మామా, ఏంట్రా? ఏదైనా కానీ ఓపెన్ గా చెప్పు. అదే ఎవరితో చెప్పగరా మావా? చెప్పనులే, చెప్పు. ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం. ప్రాణానికి సంబంధించిన మ్యాటరా? ఏంట్రా భయపెడుతున్నావు? ఆ రోజు సురేష్ తో పబ్కి వెళ్ళాం కదా. అవును. అక్కడ ఒక బ్రోకర్ మీట్ అయ్యాడు. నేను ఒక మగాడి ఐటమ్ గా మారాను. సూపర్ రా, సూపర్ రా బావా, సూపర్ రా, సూపర్ రా. ఏంట్రా తిడతాం అనుకుంటే సంతోషిస్తున్నావు? మావా, నిన్ను ఇందులో జాయిన్ చేసుకుంటారా లేదో తెలియదు మావా. ఎక్కువగా టెన్షన్ పడకే. రేయ్, నేను అటువంటి పనికేమి రాను. నువ్వు ఏ ఇంటికి వెళ్ళావో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న ఒక సెల్ఫ్ లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి.
నువ్వు గనక ఊ అన్నావంటే ఆ ఇద్దరు ఎదవల్ని కట్ చేసేసి నువ్వు నేను ఆ డబ్బు పంచుకుందాం. రే ఏం పని చేస్తున్నావు తెలుసా? నేను షార్ట్ ఫిల్మ్ లో నటించడానికి నాకు డబ్బు అవసరమైంది, అందుకే అక్కడికి వెళ్ళాను. పోరా, నేను రాను. రేయ్ నిన్ను పెద్ద సినిమాలో హీరో చేద్దాం అనుకుంటే నువ్వేట్రా షార్ట్ ఫిల్మ్ బ్లూ ఫిల్మ్ అంటున్నావు? రేయ్ 2 కోట్లురా, వస్తే నువ్వే హీరోరా. బాగా ఆలోచించుకోరా, 2 కోట్లు హీరో మర్చిపోవద్దు. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను, బాగా ఆలోచించుకో. హీరో డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు. ఏంట్రా బావా ఆలోచించుకున్నావా? మావా ఇందులో ఏ సమస్య ఉండదు కదా? అలాంటిదేమీ కాదురా. నువ్వు గనక ఆ ఇంటికి ఒక్కసారి వెళ్ళొస్తే చాలు, అది కూడా వాళ్ళే నిన్ను మ్యాట్రిక్ పిలిచారంటే మన పని ఈజీగా పూర్తవుతుందిరా. రేయ్, తను చాలా మంచి అమ్మాయి అనిపిస్తోందిరా. మళ్ళీ పిలిచే అవకాశం లేదు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పిందిరా. ఫస్ట్ టైమా? ఇంకా 3 రోజులు టైం ఉంది కదా. ఈలోగా వాళ్ళ ఇంటి ఆయన వచ్చేస్తాడే, ఏం చేద్దాం? ఏం అర్థం కావట్లేదే. 2 కోట్ల రూపాయలే ఎలా కొట్టేయాలో అర్థం కావడం లేదే. రే మామా నువ్వు పని చెయ్యి. ఫోన్ చేయరా. చేయమంటావా? చెయ్యి. మావా ఈరోజు ఈవినింగ్ జిమ్కి రావట్లేదురా, అందుకే ఫోన్ చేసి చెప్తున్నాను. హలో హలో, సారీ అండి, కార్తీక్ లేడా? హలో మీరు నేను నిన్న వచ్చి వెళ్ళారు కదా. ఓ సారీ అండి, మీ నెంబర్కి కాల్ చేశాను. సూపర్ 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 బాబా సూపర్. చెయ్యవురా సూపర్ రా, అదరు కొట్టేసేవరా. రేయ్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం రేపే తను నీకు ఫోన్ చేయొచ్చు, ఓకేనా? నేను వెళ్ళి ఆ ఇద్దరు ఎదవల్ని కట్ చేసి వస్తాను. ఓకే వస్తాను రా, బాయ్ రా, బాయ్. హలో హలో, వినపడుతుందా? నేనే. ఈరోజు సాయంత్రం 7 గంటలకి రాగలరా? వస్తానండి. అదే విధంగా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను, ఎవరికి తెలియకుండా రండి. ఇదే సెకండ్ అండ్ లాస్ట్ అవ్వాలి. హలో మామా, ఆ అమ్మాయి పిలిచిందిరా. ఈ రోజు నైట్ 7 గంటలకు రమ్మని చెప్పిందా? ఓకే మామా సూపర్ రా సూపర్ రా సూపర్. అమ్మాయి ఓకే చెప్పేసిందా? సూపర్ రా సూపర్ రా బావా. రే అమ్మాయి కాదురా, ఆంటీరా. ఓకేరా నేను వచ్చేస్తాను, నువ్వు వచ్చేస్తాను. ఏం లేదురా, నా ఫ్రెండ్ కవిత అడిగాడు, రాసి ఇచ్చేసాను. ఆ అమ్మాయికి ఇచ్చాడు, ఆ అమ్మాయి ఓకే చేసేసింది. అందుకే పార్టీ ఇస్తాడు, నేను వెళ్ళేసి వస్తాను. షాప్ చూసుకోండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా, నాకు కూడా చెప్పరా కవిత. చెప్పరా, నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయా చెప్పరా. అరే ఎక్కువగా వాగి ఇలా ఇరుక్కున్నానేంటి. సూపర్ రా సూపర్ రా. నా ప్రేమ నీకు చెప్తాను, అది నువ్వు చెవులారా వినాలి. అది విని నువ్వు ఏమనుకున్నా సరే, లేదా నన్ను తలుచుకున్నా సరే, ఇదే కవిత తీసుకెళ్లి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను రా, నాకు టైం అవుతుంది. మనం ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకుందాం. ముందు ఒక కోడ్ వేద్దాం. ఇదిగో ఇదే ఆ ఇల్లు. ఈ ఇంటికి బయట లెఫ్ట్ సైడ్ లో బైక్ లో నేను వెయిట్ చేస్తుంటాను. నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే కాసేపు ఆగి, అరే పేరే మర్చిపోయానే, ఈ క్లోరిన్ పౌడర్ వేసిన కర్చీఫ్ తో ఆమెని మత్తులోకి తీసుకెళ్ళాలి. అది క్లోరిన్ పౌడర్ కదరా, క్లోరోఫామ్. రే ఏదో ఒక ఫామ్, మధ్యలో అడ్రాకు, ఏదో ఒకటి. ఈ కర్చీఫ్తో ఆమెని మత్తులోకి తీసుకెళ్ళాలి. తర్వాత హాల్లో ఉన్న స్వామి సెల్ఫ్లో నేనిచ్చిన టిప్స్ ప్రకారం ఓపెన్ చేసి లోపల ఉన్న డబ్బుని బయటికి తీసుకురావాలి. ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఆ డబ్బుని తీసుకుంది నేనని వాళ్ళ భర్తకు చెప్తే దానికి 1% కూడా ఛాన్సే లేదు. తను నిన్ను ఇరికించాలని చూస్తే నువ్వు మ్యాటర్ చేయడానికే లోపలికి వెళ్ళా అన్న విషయం బయటికి చెప్పరు. అవును కదా, ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే నేను హీరో అవుతాను కదా. హీరో ఓకే.
హలో సెక్యూరిటీ 2 పాల ప్యాకెట్లు తీసుకురా. మా 2 పాల ప్యాకెట్ తీసుకురా. త్వరగా వెళ్ళి నిదానంగా రా. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. లోపలికి రండి. కమెన్. వీడొచ్చేలోక సెక్యూరిటీ వచ్చేలా ఉన్నాడే. హలో హలో. మావయ్య, వెళ్ళిన పని త్వరగా పూర్తయిపోయింది మావయ్య. నేను ఆందివేలోనే ఉన్నాను. మీరు బయలుదేరి ఇంటికి వచ్చేయండి మావయ్య. ఓకే ఓకే. ఓకే మావయ్య.